వెల్కమ్ టు AB77 న్యూస్. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కాటుపల్లి నాగేష్ రెడ్డి మండిపడ్డారు. రానున్న సర్పంచ్, ఎంపీటీసీలో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని ప్రజలు, రైతులు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారన్నారు. డిచ్పల్లి మండల కేంద్రంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కాటుపల్లి నాగేష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ రూరల్ బ్లాక్ అధ్యక్షుడు పులసాని శ్రీనివాస్, మాజీ ఎంపీపీ చిన్నోళ్ల నర్సయ్య, సీనియర్ నాయకులు డాక్టర్ షాదుల్లా, ఇబ్రాహీం, న్యాస రాజేశ్వర్, కొత్తపేట మురళి, లక్ష్మణ, శ్రీనివాస్ గౌడ్, పెద్దోళ్ల సీను, నారాయణ, శ్రీనివాస్ రెడ్డి, రాజన్న, పులి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగేష్ రెడ్డి మాట్లాడుతూ, మాట ఇస్తే మడమ తిప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, ఇచ్చిన హామీలను విజయవంతంగా అమలు చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, గత ప్రభుత్వం అప్పులు చేసి భారం మోపిన కొంత భారంగా ఉన్న ప్రజలను ఇచ్చిన మాటకు కట్టుబడి నిరంతరంగా అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నదని, ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనమన్నారు. ఇది బలహీన వర్గాల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అని, త్వరలో ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు అర్హులైన ప్రతి అందరికీ అందిస్తామన్నారు. ఎన్నికల హామీలలో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి మన్నలను పొందుతున్నాడని, ఇది చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రైతు పండించిన ప్రతి గింజను కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే రైతుల వద్ద నుంచి విక్రయించి సకాలంలో వారికి డబ్బులు చెల్లించి ఇచ్చిన మాట ప్రకారం క్వింటాలకు 500 బోనస్ అందిస్తున్నందుకు రైతులందరూ సంతోషంగా ఉన్నారని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందన్నారు. మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి సంవత్సరం అవుతున్నది. మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నాయకత్వంలో మరి వారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు వరంగల్ డిక్లరేషన్లో మేము అధికారంలోకి వస్తే మా యొక్క మేనిఫెస్టో ఏమేమి ఉందో చెప్పడం జరిగింది. ముఖ్యంగా రైతులకు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చెప్పడం జరిగింది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అని ఇవన్నీ చెప్పి సంవత్సరం అయింది. ఈ సంవత్సరం లోపల రైతు రుణమాఫీ చేయడం జరిగింది. సుమారు 22,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది. ముఖ్యంగా రైతాంగానికి సన్న పొడ్లకు బోనస్ ఇవ్వడం జరిగింది 500 రూపాయలు. మరి అదేవిధంగా రైతు భరోసా కింద ఒకసారి విడత ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఇంకో విడత సంక్రాంతి తర్వాత ఇస్తున్నాం చెప్పడం జరిగింది. నిన్ననే మీటింగ్లో చెప్పారు. అది కూడా ఖచ్చితంగా నెరవేరుస్తాం. దాంతోపాటు మహిళలకు ఉచిత బస్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మహిళలకు ఉచిత సిలిండర్ కూడా ఇవ్వడం జరిగింది, గ్యాస్ సిలిండర్. గత బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని 1400కో 1100 తీసుకోవడం జరిగింది. మేము ఎప్పుడైతే ఇస్తామన్నా వాళ్ళు కూడా కొంచెం తగ్గించి ఇవ్వడం వల్ల మేము రైతుల దానికి సిలిండర్ ద్వారా 500కి ఇవ్వడం జరుగుతున్నది. మరి అదేవిధంగా ఏదైతే గ్రామాలలో ఇల్లు లేని వాళ్లకు ఒక్కొక్క నియోజకవర్గానికి 2,500 ఇవ్వడం జరుగుతుంది. 3,500 ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ప్లాట్ ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మరి అది కూడా తప్పకుండా నెరవేర్చడం జరుగుతుంది. మరి అంతేకాకుండా ఏదైతే పేదలకు 200 యూనిట్ వరకు ఇస్తామన్నామో అది కూడా ఇవ్వడం జరుగుతున్నది.
రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు తప్పకుండా మాట తప్పము మడమ తిప్ప అన్న విధంగా ఖచ్చితంగా నెరవేర్చడం జరుగుతుంది. కాకపోతే కొంతమంది బీజేపీ నాయకులు కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ వారు ఏదేదో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి జామోత్సవం అవుతున్నది, ఏది కూడా ఇంప్లిమెంట్ చేయలేదని. మరి ఇవన్నీ చేసిన వాళ్ళ కళ్ళ కనబడతలేవా? ఏమన్నారు కేసీఆర్ గారు, నేను రాగానే ఎస్సీని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిండు. లేకపోతే తల నరుకుంటా అన్నాడు. తలన్న నరుకున్నాడు ఒక తలన్న. మరి 10 సంవత్సరాలు గడిచింది, ఎస్సీని ముఖ్యమంత్రి చేసిందా? రైతులకు రాగానే ఏకదాటిగా ₹1,00,000 అన్నాడు. దాన్ని 4 విడతలుగా 5 సంవత్సరాలు చేసింది. మరి మేము ఏకకాలంగా 18,000 కోట్లు ఒకటేసారి ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈ మధ్యకాలం నిన్ననే కూడా 3 లక్షల మందికి రైతులకు 2,300 కోట్లు ఇవ్వడం రిలీజ్ చేయాలి. మరి ఏది కూడా మాట తప్పకుండా ఇంకా రైతులకు ఏదైతే ఉందో 2 లక్షల వరకు ఎవరైతే రాలేదో వారికి కూడా తప్పకుండా విడుదల చేయాలని చెప్పడం జరుగుతున్నది. అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. అదేవిధంగా ఏదైతే రేషన్ కార్డు అన్నారు మేము వాగ్దానం చేసినాం, అది కూడా ఇవ్వడం జరుగుతున్నది. ఏ వాగ్దానం చేసినో ఎన్నికల మేనిఫెస్టోలో తప్పకుండా 5 సంవత్సరాలు అన్ని ఇంప్లిమెంట్ చేస్తాము. ఇప్పుడు బోనస్ ఇస్తున్నాం వడ్లకు ₹500 సన్న రకానికి. అది నిరంతరం ఉంటుంది, ఎక్కడ కూడా దానికి మాట తప్పేది లేదు, దాన్ని ఆపేది లేదు. ఈ మధ్య కాలంలో అందరికి బోనస్లు పడ్డాయి. ఒక్కొక్క ఎకరానికి 12,000 13,000 అదనంగా వచ్చింది. గతంలో 2 పంటలకు కలిసి 5,000 ఇస్తుండే. ఒక్క పంటకే 12,000-13,000 వస్తుంది రైతుకు. రైతు అందరూ హ్యాపీగా ఉన్నారు. ఎక్కడ కూడా రైతులు కూడా నిరుత్సాహం లేరు. ఎక్కడన్నా రైతు రుణమాఫీ రాలేదో వాళ్ళకు కూడా తప్పకుండా వస్తుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 22,000 కోట్లు రుణమాఫీ చేయడం జరిగింది. ఇవన్నీ ఇస్తుంటే ఇటు టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏ ప్రకటనలు పంపుతున్నారు. సంవత్సరం అయింది, పెద్ద పెద్ద నాయకులు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారి మీద. సంవత్సరం అయిపోయింది, ఇది ఇస్తలేరు అది ఇస్తలేరు అని. ఇవన్నీ కనబడతలేవు, ఇచ్చే కళ్ళ కనబడతలేవా? ఏమన్నారు బీజేపీ వాళ్ళు? సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఉన్నారు. ఎక్కడ ఉంది ఉద్యోగాలు? ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారు? అదే మా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 50,000 మంది ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మరి ఇటువంటి ఇంత మంచి స్కీమ్ తీసుకుపోతున్నారే రేవంత్ రెడ్డి గారు. మరి గత ప్రభుత్వము సుమారు 7 లక్షల కోట్లు అప్పు చేసింది. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి 64,000 కోట్ల అప్పు ఉంటే మనం పంచుకున్నప్పుడు తెలంగాణ ఇచ్చినప్పుడు మిగులు బడ్జెట్ కింద మనకు 14,000 కోట్లు ఇవ్వడం జరిగింది. 14,000 కోట్లు పోను 7 లక్షల కోట్లు అప్పు చేసిండు. మరి ఇంత అప్పు తెచ్చిన దానికి నెలకు 6,000 కోట్లు అప్పు వడ్డీ కడుతున్నాము. అంటే సంవత్సరం 72,000 కోట్లు వడ్డీకే పోతున్నాయి. నువ్వు ఇంత బాకీలు చేసిపోయినా కానీ అన్ని దిగమింగుకుంటూ అన్ని పొదుపు చేసుకుంటూ అదనం ఖర్చు తీసేస్తుంటూ ఇంత స్కీములు నడిపిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. వారిని మెచ్చుకునేది పోయి ఇంకా అబండనాలు వేస్తున్నారు, ఇది చేయలేవు అది చేయలేదని. ఇప్పటి వరకు మా జిల్లాలో 2 ఎమ్మెల్యేలు గెలిచారు. వారు కూడా శాసనసభ్యులు కూడా నియోజకవర్గంలో నిరంతరం కూడా ప్రజల్లోనే ఉంటున్నారు. వారానికి 4 సార్లు 5 సార్లు ప్రజల మధ్యనే ఉండి పనిచేస్తున్నారు. ఎక్కడ కూడా మాట తప్పకుండా మడమ తిప్పకుండా వాళ్ళు కూడా చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు నెరవేర్చుకుంటూనే పోతున్నాము. మరి ఇంత మంచి స్కీములు అనగా కాంగ్రెస్ ప్రభుత్వం బురద చల్లడము సమయం కాదు. రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకుంటాం, గెలుస్తాం. ప్రజలు కూడా, ఎందుకంటే మాకు ఇంకా 4 సంవత్సరాల అధికారం ఉంది, వారు కూడా ఖచ్చితంగా మా కాంగ్రెస్ నాయకులు గెలిపిస్తారు. వాళ్ళు గెలిచిన తర్వాత లోకల్ సమస్యలు కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు దగ్గర ఉండి వారి సమస్యలకు నెరవేరుస్తాం. ఏ సమస్య ఉన్నా మా ప్రభుత్వం తీసుకొస్తారు, తప్పకుండా అన్ని కూడా నెరవేరడం జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఇటు మహేష్ కుమార్ సారథ్యంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మహేష్ కుమార్ గారి సారథ్యంలో రాహుల్ గాంధీ గారిని 2026లో ఖచ్చితంగా ప్రధానం చేయడం జరుగుతున్నది. దానికి ఎలాంటి లేదు. ఇప్పుడు మొన్న జరిగింది సెమీఫైనల్ ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి అటు కేంద్రంలో రాష్ట్రంలో ఖచ్చితంగా మళ్ళీ ఫామ్ చేస్తాం, ఇలాంటి సందేహం లేదు. కొంతమంది ఏదో మాట్లాడుతూనే ఉంటారు, కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని. అసలు పని మా పని కాదు, బీజేపీ టీఆర్ఎస్ పని అయిపోయింది ఇక్కడ తెలంగాణలో. ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఖచ్చితంగా జెండా ఎగురవేస్తాం. రాబోయే స్థానిక ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికల్లో, లోకల్ బాడీ ఎన్నికల్లో సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు అన్నీ కూడా మా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. ఇటు జిల్లా పరిషత్ కానీ మండలాలు కానీ జెడ్పీటీసీలు కానీ సర్పంచులు కానీ అన్ని కూడా మేమే గెలుస్తాం. 90% గెలుస్తామని నమ్మకం ఉంది. ఎందుకంటే మేము ఇచ్చే స్కీమ్స్ రైతాంగానికి నేరుగా అందుతుంది. గతంలో చూస్తే మీరు వడ్లు పోతుండే సొసైటీ చుట్టూ తిరుగుతుండే, ఒక్కొక్క సొసైటీ ద్వారా నెల రోజులు 20 రోజులు 2 నెలల వరకు పేమెంట్ రాకపోతుంది. ఇప్పుడు
మీరు వడ్లు ఇచ్చి కొట్టిన 24 గంటలు తక్కువ కొట్టిన 24 గంటల్లో పేమెంట్ పడిపోతున్నాయి రైతులకు. గతంలో తరుగు తీస్తుర్రి, ఆ తరుగు కూడా లేదు ఇప్పుడు. ఇలాంటి అన్ని కూడా ఖచ్చితంగా పేమెంట్ వస్తుంది. ఉద్యోగాలు చూసుకున్నారు, నెలకు ఉద్యోగాలు వస్తుంది, పెన్షన్ వస్తుంది. 1వ తారీఖు లోపల 2వ తారీఖు లోపల పెన్షన్ వస్తుంది, ఉద్యోగ జీవితాలు భత్యాలు ఇస్తున్నాము. ఇవన్నీ స్కీమ్స్ కూడా, ఏ స్కీమ్స్ కూడా ఇప్పుడు ఏదైతే గ్రామ స్థాయిలో 2000 పెన్షన్ ఇస్తున్నామో అది కూడా నిరంతరం కూడా జరుగుతున్నది. ఎక్కడ కూడా పెండింగ్ పెట్టదలేము. గతంలో చూస్తే మీరు 15 రోజులు, 20 రోజులు, 30 రోజులు పడుతుండే, ఏది కూడా తప్పకుండా నెల లోపల అన్ని పట్టేస్తున్నాయి, వారం లోపలనే మంత్లీ ఈ విధంగా అన్ని చేయడం జరుగుతుంది. మీరు ఇన్ని అప్పులు చేసినా దాన్ని దిగమంటుకుంటూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వాళ్ళు ముందు తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ఫైనాన్స్ బడ్జెట్ అనేది తక్కువ ఉంది, అప్పులకే ఎక్కువ పోతున్నాయి, శాలరీస్ పోతున్నాయి. ఇన్ని పోయినా కానీ ఇంకా మా ప్రభుత్వాన్ని నడిపిస్తూ రాబోయే రోజుల్లో దాని యొక్క మంచి మద్దతుతో, ప్లానింగ్ తోని ఏ విధంగా ఇన్కమ్ రావాలి, ఇన్కమ్ ఏ విధంగా మనం పొదుపు చేసుకోవాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఉంది. కాబట్టి మరి ఇంకా మన తెలంగాణ చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని మేము ఆశిస్తూ, మరి రాబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి అందరూ కూడా ప్రజలు మద్దతు ఉన్నారని, ఈ యొక్క ఏదైతే టీఆర్ఎస్ బీజేపీ మరి ఇంకా తగిన బుద్ధి చెప్తారని మేము కోరుకుంటున్నాం.